ఎలక్ట్రల్ బాండ్లపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించిన సంస్థ నష్టపోతే మాకు లంచం ఇస్తుందా అని ప్రశ్నించారు. తానిచ్చిన స్టేట్మెంట్లపై ఏసీబీ న్యాయపరమైన చర్యలకు సిద్ధమైతే తాను కూడా న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు కేటీఆర్. తాను విచారణకి హాజరైనా ఏసీబీ కుట్రపూరితంగా వ్యవహరించిందని కేటీఆర్ ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్లపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించిన సంస్థ నష్టపోతే మాకు లంచమిస్తుందా అని ప్రశ్నించారు. తానిచ్చిన స్టేట్మెంట్లపై ఏసీబీ న్యాయపరమైన చర్యలకు సిద్ధమైతే తాను కూడా న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు కేటీఆర్. తాను విచారణకి హాజరైనా ఏసీబీ కుట్రపూరితంగా వ్యవహరించిందని కేటీఆర్ ఆరోపించారు.